శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విదురుడు ఉద్ధవుని కుశల ప్రశ్నలు అడగటము అనేటువంటి సందర్భంలో ఉన్నామండి. మనం విదురుడు వనములకు పోతాడు, మళ్ళీ తిరిగి ఉద్ధవుణ్ణి కలుస్తాడు. పరమభాగవతోత్తముడు విష్ణుభక్తుడు అయినటువంటి ఉద్ధవుణ్ణి కలిసి మిక్కిలి అనురాగముతో ముఖము వికసింపగా వానిని గాఢాలింగనము చేసుకొని కుశల ప్రశ్నము చేసి ఇట్లా నేను స్వామి, కుంతీదేవి కొడుకులు క్షేమమా? వారు విష్ణుభక్తులు, పుణ్యాత్ములు, విరోధులకు లొంగని మహాబలులు. వారి క్షేమము తెలియచెప్పుము అని వరుసగా కుశలాలు అడుగుతూ ఉన్నాడండి విదురుడు. పూర్వము విష్ణువు నాభి నుండి పద్మము పుట్టెను. అందు సరస్వతీదేవి భర్తయగు బ్రహ్మ పుట్టెను. అతడు ప్రార్థింపగా యదువంశమున కృష్ణ బలరాముల రూపమున విష్ణువు అవతరించి భూభారము పోగొట్టెను. అట్టి అవతారమూర్తులైన కృష్ణ బలరాములు సూరసేనుని నివాసముగా కుశలముగా ఉన్నారా? సూరసేనుని నివాసమనగా మధురానగరం. మధురానగరంలో వాళ్ళు కులాసంగా ఉన్నారా కృష్ణ బలరాములు అని అడుగుతున్నాడండి. ఇంకా చెప్తున్నాడు, వసుదేవుడు బహుకుటుంబి, బంధువులకందరకు స్నేహితుడు, ఆప్తుడు. తన సోదరీ జనములను, వారి భర్తలను గౌరవించి పోషించి బిడ్డల కన్నా ప్రేమగా చూచుకొనెను. అట్టి వసుదేవుడు క్షేమముగా ఉన్నాడా? అంటే వసుదేవుడు తన సోదరీ జనాలందరినీ చక్కగా గౌరవించాడు, పోషించాడు అని చెప్తున్నారు. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, కంసుడు తన సోదరి అయిన వసుదేవ పత్నిని హింసలు పెట్టెను. ఎందుకంటే కంపారిజన్ ఇక్కడ. మరి అలాంటిది వసుదేవుడు ఏం చేశాడు? సోదరీ జనమును పోషించెను అని చెప్తున్నారు. పూర్వము రుక్మిణీదేవి తనకు మన్మధుని అంశతో ఒక కుమారుడు జన్మింపవలెనని కోరి బ్రాహ్మణులను పూజించెను. వారి ఆశీర్వాదముతో పుట్టినవాడే ప్రద్యుమ్నుడు. అతడు సర్వసైన్య సమూహములను తమ్ము కొలుచుచుండగా ఉత్సాహముతో ఇప్పుడు క్షేమముగా ఉన్నాడా? అయా, ప్రద్యుమ్నుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుని కరుణ వలన ఉగ్రసేన మహారాజు మరల తన సమస్త సామ్రాజ్య వైభవమును పొందగలిగెను. ఉగ్రసేన మహారాజు కంసుడి తండ్రి. ఆయన మళ్ళా సామ్రాజ్య వైభవాన్ని పొందగలిగాడు. ఎవరి ద్వారా పొందగలిగాడు? పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుని కరుణ వలన. అతడు చిరకాలము వైభవమును అనుభవించినవాడు, ఉదారత కలిగినవాడు. అతడిప్పుడు సుఖముగా ఉన్నాడా? ఉగ్రసేన మహారాజు ఎట్లా ఉన్నాడయ్యా అని అడుగుతున్నాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇతడు కంసుని తండ్రి. దేవకీ వసుదేవుల వివాహమైన తరువాత కంసుడు వీనిని కూడా చెరపట్టి తాను రాజై నిరంకుశముగా ప్రవర్తించెను. కంసవధానంతరము శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని మరలా రాజ్యాభిషిక్తునికి చేసి గౌరవించెను. అవతారమూర్తులు లోకమునకు ఉదాహరణముగా పెద్దల ఎడ గౌరవము చెల్లించు లీలలు చూపుచుందురు. శుభచరిత్రలను విదురుడు ఉద్ధవునితో ముచ్చటించుచు స్మరించుచున్నాడు అని ఇంకా చెప్తూ ఉన్నాడండి విదురుడు. పార్వతీదేవి కుమారస్వామిని కనిన విధముగా శుభలక్షణములతో కూడిన పతివ్రతయగు జాంబవతీదేవి సాంబుని కనెను. సుకుమారముగా పెరిగిన సాంబుడు క్షేమముగా ఉన్నాడా? ఇక్కడ మాస్టర్ అంటున్నారు, జాంబవంతుడు తెచ్చి పెంచిన కన్యయే జాంబవతి. మనకి కథ తెలుసు. జాంబవంతుడు ఒక కన్యను తెచ్చి పెంచుకున్నాడు, ఆవిడే జాంబవతి. శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు జాంబవంతుని గుహకు పోయినప్పుడు జాంబవతిని పరిణయమాడెను. ఆమెకు జన్మించిన పుత్రుడు సాంబుడు. కృష్ణ నిర్యాణమునకు కొంతకాలము ముందు దుష్టుడై ఇతడు దుండగీడులతో కలసి దుర్వాసుని అవమానించెను. తత్ఫలితముగా సాంబుని గర్భమున ముసలము పుట్టి
యాదవ వినాశము జరిగినది. ఈ తరువాతి వృత్తాంతమంతయు తీర్థయాత్రలకు పోయిన విదురునకు తెలియదు కనుక ఇట్లు ప్రశ్నించుచున్నాడు. కనుక సాంబుడు చనిపోయాడు, ఆ సంగతి విదురునికి తెలియదు. ఎందుకంటే ఆయన తీర్థయాత్రలకు పోయిన సమయంలో జరిగిన కథలు ఇవన్నీ, జరిగిన విషయాలు ఇవన్నీ. అందువల్ల ఆయన తెలియక అడుగుతూ ఉన్నాడు, సాంబుడు బాగున్నాడా నాయన అని అడుగుతున్నాడు. జాంబవతీ పరిణయము జరిగిన సమయమునకు ఇంచుమించుగా కౌరవులు వారణావతమున పాండవులను చంపుటకు లక్క ఇల్లు కాల్చుట జరిగినదని భాగవతము దశమస్కందమున ఉన్నది. అంటే టైం చెప్తున్నారండి మనకి. జాంబవతీ పరిణయం ఎప్పుడు జరిగిందంటే, కౌరవులు ఒక లక్క ఇంట్లో ఈ పాండవుల నుంచి దాన్ని తగలబెడదాము, లక్క ఇల్లు కాల్చుట జరిగింది అని అనుకుని, సరే వాళ్ళు ఎలాగో తప్పించుకుంటారండి పాండవులు, కనుక ఆ సమయంలో జరిగిందిట జాంబవతీ పరిణయము అని భాగవతమున దశమస్కందంలో ఉన్నది అంటున్నారు మాస్టారు. కురుపాండవుల జీవితమున జరిగిన కథాంశములకును శ్రీకృష్ణుని జీవితమున వివిధ వయస్సులలో జరిగిన ఘట్టములకును పరస్పర సంబంధమును తెలుసుకొనుటకు భాగవతమునందు చాలా ఆధారములు లభించును. అదండి మహాభారతంలో కురుపాండవుల వాళ్ళ జీవితాలు, వాళ్ళ విషయాలు అవన్నీ మనకు తెలుసు. అట్లాగే శ్రీకృష్ణుడి జీవితంలో వివిధ ఘట్టాలు, ఈ రెండు ఏవి ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఏ సమయంలో అక్కడ పాండవుల విషయంలో జరిగింది, ఏ సమయంలో ఇక్కడ శ్రీకృష్ణుడి విషయంలో ఏ ఘట్టం జరిగింది అని తెలుసుకోవటానికండి భాగవతమనందు చాలా ఆధారాలు ఉన్నాయని మాస్టర్ చెప్తూ ఉన్నారు. సాత్యకి ఎప్పుడును కృష్ణుని పాదములను సేవించుచుండును. అతడు అర్జునుని దగ్గర బహువిధములైన శస్త్రాస్త్ర విద్యలు నేర్చిన యుద్ధ వీరుడు. అట్టి సాత్యకి సుఖముగా ఉన్నాడా? ఒక్కొక్కళ్ళని వాళ్ళ క్షేమాలు అడుగుతూ ఉన్నాడండి విదురుడు. ఉద్ధవుని అడుగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు నడిచిన చోట భూమిపై పద్మము, అంకుశము, చక్రము, ధనస్సు, వజ్రము, ఛత్రము అను పేరు గల శుభములైన పాదరేఖల ముద్రలు పడుచుండును. అట్టి మార్గమున రేగిన ధూళి పరమ పవిత్రమైనది. అట్టి ధూళితో నిండిన దేహము కలవాడు, నిష్కామ కర్ముడు, ఉత్తమ వంశమున జన్మించిన వాడుగా ప్రసిద్ధికెక్కిన అక్రూరుడు క్షేమమేనా? ఎందుకంటే శ్రీకృష్ణుడిని బృందావనం నుంచి మళ్ళీ మధుర అక్రూరుడే తీసుకొస్తాడు. అప్పుడు ఆ ధూళి శుభములైన పాదరేఖల ముద్రలు పడుచుండును. అట్టి మార్గమున రేగిన ధూళి పరమ పవిత్రమైనది. అట్టి ధూళితో నిండిన దేహము కలవాడు కనుక అట్లాంటి అక్రూరుడు క్షేమమేనా అంటూ ఉన్నారు. రథంలో తీసుకొస్తాడండి అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల్ని. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, ఓంకారమునందు వేదము యజ్ఞ విద్యయు గర్భితములై ఉన్నవి. వానిని గర్భమున ధరించి సృష్టిలోన జీవుల జీవముగా ప్రసరించిన ప్రణవమే వేదమాత. అదేవిధముగా శ్రీకృష్ణుని తన గర్భమున ధరించి రక్షించి ప్రసవించిన దేవకీదేవి సుఖముగా ఉన్నదా? ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, ఓంకారమునందే వేదమంతయు ఇమిడి ఉన్నను. ఓంకారము ఉచ్చరించుటకు శ్వాస కావలను. వేదమంతా ఓంకారంలో ఇమిడి ఉన్న ఓంకారాన్ని ఉచ్చరించాలంటే ఏం కావాలి? మనకి శ్వాస కావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉండాలి కదండి. శ్వాసను రక్షించుటకు దేహము కావలెను. అట్లే భగవంతుడు కూడా అవతారమూర్తిగా దిగివచ్చుటకు వానిని గర్భమున ధరించి రక్షించువారు కావలెను. భగవంతుడు కూడా అవతారమూర్తిగా ధరించాలంటే ఆయన్ని గర్భంలో ధరించేవాళ్ళు కావాలి కదండి. కనుక ఏమంటున్నారు ఇక్కడ, ఓంకారమునందు వేదము యజ్ఞ విద్య అన్ని గర్భితాలై ఉన్నాయి. వాన్ని గర్భమును ధరించి సృష్టిలోని జీవుల జీవముగా ప్రసరించిన ప్రణవమే వేదమాత. అట్లా వేదమాత ఎట్లా అయితే ప్రణవాన్ని ధరించి ఉందో అట్లాగా శ్రీకృష్ణుణ్ణి దేవకీదేవి ధరించింది. అట్లాంటి దేవకీదేవి కుశలముగా ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడండి. భగవంతుని నిరంతరము ధ్యానించి తమ జీవితము ఆధారముగా చేసుకొనిన వారే దైవోపాసకులు.
వారి కోరికను భగవంతుడే తీర్పవలయును. వారు ఇంకొకరిని కోరరు కనుక వారి కోరికను తీర్చు రూపములను కూడా భగవంతుడే ధరింపవలెను. ఆ రూపములే పరస్పర సంభాషణము చేయించు వాక్కులు. అట్టి వాక్కులను పుట్టించుటకు శ్వాస, కంఠము, ముఖయంత్రములందు వాక్కు ఉచ్చరించునట్టి శాస్త్రము భగవంతునిచే నిలుపబడినది. ఆ వాక్కుతోనే సమస్త దేవతలు భగవంతుని సృష్టి రూపముగా ఉచ్చరించుచున్నారు. భగవంతుడు వారిలోనూ జీవులలోనూ మనస్సు రూపమున వర్తించుచున్నాడు. ఆ మనస్సు నుండి జీవులకు కార్యనిర్వహణము చేయించునట్టి 4 రూపములుగా దిగివచ్చుచున్నాడు. వానినే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అందురు. వానినే అంతఃకరణములు అని కూడా అందురు. ఏమిటండి అంతఃకరణములు అంటే? లోపలి ఉపకరణములు అని కూడా మాస్టర్ ఇస్తున్నారు. అంతఃకరణములు అంటే లోపల ఉన్నటువంటి ఉపకరణములు. ఈ రూపములను దేహముల యందు ప్రతిష్ఠ చేసి నడుపుటకు తాను 4 అధిదేవతలుగా భగవంతుడు బ్రహ్మాండమున వెలసియున్నాడు. వారే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనబడు 4 వ్యూహములు. అందు 4వ తత్వము యొక్క వ్యక్తరూపమే యాదవులలో అనిరుద్ధుడు. యాదవులలో అనిరుద్ధుడు అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందండి. అతడు సుఖముగా ఉన్నాడా? ఆ అనిరుద్ధుడి గురించి చెప్పి, అయ్యా అనిరుద్ధుడు సుఖంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు విదురుడు. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, శబ్దమును ఉచ్చరించు శాస్త్రము వ్యాకరణము అనబడును. ఇది మానవుని యందు వాక్కును ఉచ్చారణ శక్తులను నిర్మాణము చేయు దేవతలు దర్శించి మానవులకిచ్చినదే కానీ మానవులు కనిపెట్టినది కాదు. అంటే దేవతలు మానవులకిచ్చారండి, అంతేకాని మానవులు కనిపెట్టింది కాదు. ఏంటది? శబ్దమును ఉచ్చరించు శాస్త్రము వ్యాకరణము అదండి. దేవతలకు ఈ శబ్దశాస్త్రము దర్శనమిచ్చుటకు సర్వాంతర్యామి అయిన భగవంతుని ప్రజ్ఞయే కారణము. వేదములు, శాస్త్రములు, విజ్ఞానము ఈ సమస్తము జనార్దనుని వలననే జీవులకు తట్టుచున్నది. అదండి, ఏది తట్టినా ఆయన వల్లేనండి. వేదములు కానీ, శాస్త్రములు కానీ, విజ్ఞానం కానీ ఎవరి వలన జీవులకు తట్టుతున్నది అంటే కనుక జనార్దనుని వలన అని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రోపదేశ సందర్భమున ఉపదేశించెను. జీవుని రూపమున తన్ను తాను స్మరించు దేవుడే శ్వాసగా దిగివచ్చుచున్నాడు. లోకహితార్థము తన్ను వేరుగా గుర్తించిన దేవుడే మనస్సుగా దిగివచ్చుచున్నాడు. దిగివచ్చిన వెనుక శ్వాస వేరుగా, మనస్సు వేరుగా పనిచేయును. ఈ మనస్సు శ్వాసతో మరలా కూడుటయే యోగ విద్య. యోగ విద్య అంటే ఏంటండి? ఈ మనస్సుందే శ్వాసతో మరలా కూడటము, అదే యోగ విద్య. ఏమండి, మరలా కూడటం ఎందుకండి అంటే కనుక శ్వాస వేరుగా మనస్సు వేరుగా పనిచేయును అన్నారుగా, అందుకని మళ్ళా ఈ 2 కూడటం అదే యోగ విద్య. అట్టి ప్రయత్నముననే అక్షరముల ఉచ్చారణము, పదములు, వాక్యములు, సంభాషణములు పుట్టును. అట్లు పుట్టిననే కానీ జీవుల కోరికలను ఇతరుల రూపమున దేవుడు తీర్చుట సంభవింపదు. సంభాషణము వలననే కదా మనకు కావలసినవి తెలియచెప్పి పొందగలుగుట జరుగుతున్నది. సంభాషణ వల్లేగా, మాట్లాడటం వల్లే కదండి మనకు కావలసినవి తెలియచెప్పటం, పొందగలగటం అదంతా జరుగుతోంది. అభిప్రాయమునకును ఉచ్చారణమునకును నడుమ పుట్టిన చుట్టములే శబ్దార్థములు, టీకా తాత్పర్యములు, వాచ్యార్థము, గౌణార్థము, వ్యంగ్యార్థము మొదలగు దేవతలు. వీరందరికీ గమ్యము వేదార్థము. అందరికీ గమ్యం ఏంటండి? వేదార్థము అంటున్నారు. వేటికి? వాచ్యార్థం కానీ, గౌణార్థం కానీ, వ్యంగ్యార్థం కానీ, శబ్దార్థాలు కానీ, టీకా తాత్పర్యాలు కానీ అన్నిటికీ గమ్యం ఏంటి? వేదార్థము అనగా తన్ను తాను తెలుసుకొనుట.
తనకు కావలసినది పరిపూర్తి అగుట. దీని కొరకై భగవంతుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను వానిని పుట్టించుచున్నాడు. వానిని అతడు స్వయముగా పుట్టించుటకు తీరికలేదు కనుక వానిని పుట్టించునట్టి అధిదైవతములను తన ప్రతిరూపములుగా సృష్టిలో కల్పించి నియమించెను. వారు ఈ విధముగా ఉన్నారు. అధిదేవతలండి. ఈ 4 అధిదేవతలు ఎట్లా ఉన్నారు? చిత్తమునకు వాసుదేవుడు అధిదేవత, అహంకారమునకు సంకర్షణుడు అధిదేవత, బుద్ధికి ప్రద్యుమ్నుడు అధిదేవత, మనస్సునకు అనిరుద్ధుడు అధిదేవత. భగవంతుడు భూమిపై ఒక మానవుడుగా దేహము ధరించి దిగివచ్చునప్పుడు వీరందరూ వాని పరివారముగా వివిధ దేహములు ధరించి దిగివత్తురు. అట్లు వచ్చిన వారిలో అనిరుద్ధుడే యాదవులలో అనిరుద్ధుడు. అట్లా దేహములు ధరించి దిగి వచ్చిన వాళ్ళు ఉన్నారే, అంటే భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఆయన పరివారంగా వివిధ దేహాలు ధరించి దిగి వచ్చిన వాళ్ళు ఉన్నారే, అదిగో అట్లా వచ్చిన వాళ్ళల్లో అనిరుద్ధుడే ఈ యాదవులలో అనిరుద్ధుడు అంటున్నారండి. విదురుడు అడుగుతూ ఉన్నాడండి ఒక్కొక్కళ్ళ గురించి. యాదవులలో సత్యుని కుమారులు చారుదేష్ణుడు, గదుడు పుణ్యాత్ములు. ఇతరులను ఆరాధించుట మాని వారు శ్రీకృష్ణుని యందు భక్తి సాధన చేసి సేవించిరి. అధ్యాత్మ విద్య సాధించిరి, ధర్మముగా జీవించిరి. అట్టి పుణ్యాత్ములు సుఖముగా ఉన్నారా? ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, సత్యాత్మజుడు అనగా సాత్యకి. సత్యాత్మజుడు అంటే సాత్యకి అండి. గదుడు చివరి రోజులలో సాంబాదులతో కలిసి దుండగములు చేసెను. ఆ విషయము తీర్థయాత్రకు పోయిన విదురునకు తెలియదు. అందువల్ల అడుగుతూ ఉన్నాడు, గదుడు బాగున్నాడా, సత్యాత్మజుడు బాగున్నాడా అని అడుగుతున్నాడు కదండి. ఇంకా అడుగుతూ ఉన్నాడు విదురుడు. ధర్మజుని మయసభ సాటిలేని వైభవము కలది. ఆ వైభవమునకు మాత్సర్యము వహించియే దుర్యోధనుడు చెడిపోయెను. అట్టి సభావైభవములతో కూడిన ధర్మరాజు బాగున్నాడా? భీముని గదాయుద్ధాభ్యాసము బహువిచిత్ర గతులు కలది. దానితో అతడు పరాక్రమము మెరుగినట్లుగా కౌరవులను యుద్ధమున చంపెను. అట్టి వాయుపుత్రుడు భీముడు క్షేమమా? శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణములు తరంగములై తన వైపునకు ప్రసరింపగా అర్జునుడు శౌర్యవంతుడై పెరిగెను. బోయవాని రూపమున ఎదిరించిన శివుని కూడా మెప్పించి పాశుపతాస్త్రమును స్వీకరించెను. అట్టి శత్రుభయంకరుడైన ధనంజయుడు సంతోషముగా ఉన్నాడా? చిన్నతనముననే తల్లిని కోల్పోయిన నకుల సహదేవులు కుంతీదేవి స్తన్యపానముచే పెరిగిరి. సోదరుల సంరక్షణమున వర్ధిల్లిరి. ఇంద్రుని రక్షణలో ఉన్న అమృతమును గరుత్మంతుడు జయించి హరించినట్లు కురువంశ సైన్యములను జయించి మాతృ కొడుకులు కౌరవ రాజ్యము గెలుచుకొనుటలో తోడ్పడిరి. అట్టి నకుల సహదేవులు క్షేమమా? ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, గరుత్మంతుడు రెక్కల బలముతో ఇంద్రునితో యుద్ధము చేసెను. అంటే ఇక్కడ ఇంద్రుని సంరక్షణలో ఉన్న అమృతాన్ని గరుత్మంతుడు జయించినట్లు కురువంశ సైన్యాలను జయించారు మాద్రి కొడుకులు అని అన్నారు కదండి. అందుకోసం మాస్టర్ వివరణ ఇస్తున్నారు. అయ్యా, గరుత్మంతుడు రెక్కల బలంతో ఇంద్రునిపై యుద్ధం చేశాడు. నకుల సహదేవులు గరుత్మంతుని రెక్కల వంటి వారని ఇక్కడ భావము. మరియు గరుత్మంతుడు అమృతమును గెలుచుకొని వచ్చినది తన కోసము కాదు. గరుత్మంతుడు అమృతాన్ని గెలుచుకొని తీసుకొచ్చాడు. ఎందుకోసం? తన కోసం కాదు, తల్లి దాస్యము తప్పించుట కోసము. అట్లే నకుల సహదేవులు యుద్ధము చేసినది తమ కోసము కాదు, ధర్మజుని విజయము కోసము. పాండురాజు చనిపోయినప్పుడు బిడ్డలను పెంచి పెద్దవారిని చేయుటకై కుంతీదేవి భర్తతో సహగమనము చేయక బ్రతికి ఉండి అనేక బాధలను అనుభవించినది. అట్టి కుంతిభోజుని పుత్రిక కుంతీదేవి క్షేమమా? ఇంక నువ్వు పెద్దవాడగు ధృతరాష్ట్రుడు
పాండవులకు అపకారము తలపెట్టుట వలన సర్వనాశనము జరిగినది. పాండురాజు తను నమ్మిన ప్రియమైన తమ్ముడు కదా, అతడు చనిపోగా వాని పుత్రులు పాండవులు తన రక్షణము గోరి వచ్చిరి. అయినను ధృతరాష్ట్రుడు తటస్థముగా ఊరుకొను బుద్ధి పోనిచ్చుకొనలేదు. పాండవులకు పెద్ద అపకారము చేసెను. తన కొడుకులకు రాజ్యము కట్టపెట్టవలయునని సంకల్పించెను. తాను పాండవులకు అపకారమే తలపెట్టుట జరిగెను. దానివలన తనకేమైనా మేలు కలిగినదా అడుగుతున్నాడండి విదురుడు ఉద్ధవుని. ఇక్కడ మాస్టర్ అంటున్నారు, తన కొడుకులకే అపకారం జరిగినది. కొడుకులపై తనకు గల మమకారము అను పొర క్రమ్మగా తాను అనుసరించిన పనుల వలన 100 కొడుకులను నశించిరి. ధృతరాష్ట్రుడు చూడండి, ఆ కొడుకులపై మమకారంతో ఏం చేశాడు? వాళ్ళ చావుకు కారణమయ్యాడు. తన కొడుకులు నన్ను వెడలగొట్టుచున్నప్పుడు విదురుడు అంటూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఆయన కొడుకులు నన్ను వెళ్ళగొడుతూ ఉన్నారు. తన కొడుకులు నన్ను వెడలగొట్టుచున్నప్పుడు నేను తన తమ్ముడనని కూడా తలపక చూచుచూ ఊరకుండెను. అట్టి ఈ ధృతరాష్ట్రుడు నా దుఃఖము వలన నరకమున పడును. ఏమంటున్నాడు? అట్లాంటి ఈ ధృతరాష్ట్రుడు నరకానికి పోతాడంటున్నాడు. విదురుడు నిరంతరము ధృతరాష్ట్రుని మేలు కోరినవాడు. మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ. విదురుడు నిరంతరము ధృతరాష్ట్రుని మేలు కోరినవాడు. పాపం అవును కదండి, ఎప్పుడు ధృతరాష్ట్రుడి మేలు కోరాడు. అయినను కొడుకులపై మమకారము కల ధృతరాష్ట్రునకు వాని మాటలు నచ్చలేదు. అంతగా తన మేలు కోరిన వానిని తన పుత్రులు పొగరుతో అవమానించుచున్నప్పుడు కాదనలేదు. కనుక విదురుడు ప్రశాంతుడైనను దుఃఖపడుట మానవ సహజము అంటున్నారండి. ఇంకా విదురుడు ఉద్ధవుని కృషుల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను మనం చెప్పుకుందాం. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.